సమావేశాల్లో బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. ధరలు పెరిగిపోతాయని, పాలన అదుపు తప్పుతుందని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయల్ కమిషన్ ముందు రాజ్యాంగం రూపొందిస్తున్నప్పుడే రాశాడు అధ్యక్ష. కాబట్టి ఇదేమో పెద్ద తప్పు కాదు. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు, ప్రజలు సహకరిస్తున్నారు. ఈ దేశంలో ఎక్కడ కూడా అధ్యక్ష ఎంత ప్రచారం జరిగింది అధ్యక్ష, మీ దగ్గరకు పోయి మీ చెవి లోలకలు తీసుకుంటారట, మీ ముక్కు కమ్మలు తీసుకుంటారట, మీ మంగళసూత్రం తీసుకుంటారట. ఆ రకంగా మహిళలను రెచ్చగొట్టినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు సహకరించాలి తప్ప ఇది ఎవరికి స్వార్థపూరితమైనటువంటి కార్యక్రమం కాదు అధ్యక్ష. దేశం కోసం చేసినటువంటి కార్యక్రమం. దేశంలో రానున్న రోజుల్లో ఇంకా ట్యాక్స్ పేయర్స్ అందరిని కూడా ఈ యొక్క సిస్టంలో తీసుకొచ్చినట్లయితే, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడినట్లయితే దేశంలో పేదవాడికి మేలు జరుగుతుంది, రోడ్లు వస్తాయి, వైద్యం వస్తుంది, అందరికీ ఆరోగ్యం అందుబాటులో వస్తుంది, విద్య అందుబాటులో వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. కాబట్టి అందరూ సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రాన్ని కూడా అధ్యక్ష, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మన రాష్ట్రాన్ని కూడా తప్పకుండా రానున్న రోజుల్లో మన ఆదాయం పెరుగుతుంది. ప్రజలకు ఈరోజు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రజలు అడుగుతా ఉన్నారు. రానున్న రోజుల్లో గతంలోగా తుత్తు మంత్రంగా పరిపాలన చేస్తే నడదు, రిజల్ట్ ఓరియంటెడ్ ఈరోజు ప్రజలు కోరుతున్నారు. మన దేశంలో కాదు, ప్రపంచమంతా కూడా ఆ రకంగా పోటీ పడుతున్నది. అభివృద్ధిలో పోటీ పడుతున్నప్పుడు అందరం కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధ్యక్షులక మెజార్టీ ఈరోజు ఎవరు ఉద్యోగస్తులు ట్యాక్స్ కడుతున్నారు అధ్యక్ష. మిగతా నల్ల వ్యాపారస్తులు ఎవరైతున్నారో వాళ్ళు ట్యాక్స్ కట్టడం లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ట్యాక్స్ కట్టాలో అందరూ కూడా ఇందులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పెద్ద నోట్ల రద్దు ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈరోజు ప్రభుత్వం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం ఆ రకమైన నిర్ణయం తీసుకున్నది. దాన్ని మనం అందరం కూడా సమర్థించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు కోరుతా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో లాభాలు ఉంటాయి అధ్యక్ష. బ్లాక్ మనీ తగ్గుతుంది, నిత్యావసర వస్తువులు తగ్గుతాయి, ఉమెన్ ట్రాఫికింగ్ కానీ, లేకపోతే చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, ఆర్మ్స్ స్మగ్లింగ్ కానీ, నకిలీ కరెన్సీ కానీ చాలా లాభాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్కటే కాదు, ఇది నోట్లు రద్దు చేయడంతో ప్రజలకు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం వాస్తవమే. కానీ ఈ ఇబ్బందులు వెనుక ఎన్ని లాభాలు ఉన్నాయి దేశానికి మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు వెనుక ఈ దేశం ఏ రకంగా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్తుందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకొని ఎక్కడ కూడా ప్రజలు ఈరోజు దాన్ని విసుక్కుంటలేరు. కొద్ది ఇబ్బంది ఉన్నాయి, నవ్వుకుంటూ కష్టాలను దిగమింగుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నారు అధ్యక్ష ప్రజలు. కాబట్టి అధ్యక్ష, ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష, ఉమెన్ ట్రాఫికింగ్ కావచ్చు, చైల్డ్ ట్రాఫికింగ్ కావచ్చు, ఆర్మ్ ట్రాఫికింగ్ కావచ్చు, పాకిస్తాన్ నుంచి దిగుతాయిన నకిలీ ఓట్లు కావచ్చు, దొంగ నోట్లు కావచ్చు, హవాలాదారులు కావచ్చు, ఇవన్నిటి కూడా అవినీతికి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. పెట్టుబడులు మన దేశం పెరుగుతాయి, విదేశీ పెట్టుబడులు వస్తాయి మన రాష్ట్రానికి కూడా. బ్యాంకు రుణాలు అందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకు రుణాల మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అధ్యక్ష రానున్న రోజుల్లో. ఈరోజు అధ్యక్ష, ఎవరైనా మనము మధ్యతరగతి ప్రజలు ఎవరైనా ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. మన దగ్గర ఏ రకంగా భూముల ధరలు పెరిగాయి, ఇవన్నీ కూడా రానున్నాయి. ఎందుకు పెరిగాయి అధ్యక్ష? ఈ యొక్క భూముల వ్యాపారంలో నల్ల డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. కీలక పాత్ర పోషించినప్పుడు ఈరోజు మనం 2 బెడ్రూమ్ స్కీమ్ కట్టాలంటే ఎంత కష్టం అవుతుంది అధ్యక్ష? పేద ప్రజలకు ఇల్లు కట్టి ఇవ్వలేకపోతున్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క బ్లాక్ మనీ తగ్గినట్లయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టించడానికి మనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అనేక రకాల లాభాలు ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కూడా లాభాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యావసర వస్తువులు దొరుకుతాయి అధ్యక్ష. అసాధారణమైనటువంటి రేట్లు, ఈరోజు సాధారణమైనటువంటి రేట్లు, అసాధారణమైనటువంటి రేట్లు ఈరోజు భూముల రేట్లు పెరిగినాయి. దీని కారణంగా ప్రభుత్వానికి కూడా లాభం రాదధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మనం రేటు నిర్ణయిస్తామో ఆ రేటు ప్రకారమే మనకు పన్ను కడతారు తప్ప, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడతారు తప్ప. బ్లాక్ మనీ ఎంత, ఈరోజు భూముల వ్యాపారంలో బ్లాక్ మనీ ఎంత పెడుతుంది? మనం అనుకుంటూ సంతోషపడవచ్చు, భూముల ధరలు పెరుగుతుందంటే ప్రజలకు ఉపయోగం లేదు, పన్నుల రూపంలో ప్రభుత్వానికి కూడా లాభం రాదు. కానీ దానికి 10 కోట్లు 20 కోట్లు ఎకరానికి ఉంటుంది. అది ఎక్కడ ఏ రకంగా చేతులు మారుతున్నాయి? నల్ల ధనం ద్వారా చేతులు మారుతున్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు మనము అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మరి పన్నులు కడితే దేశ అభివృద్ధి పెరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఒక విషయం చెప్తున్న అధ్యక్ష, ప్రజలకు సంబంధించి ఇబ్బందులు గురవుతుండొచ్చు తాత్కాలికంగా. ప్రైమ్ మినిస్టర్ గారు గతం ముందే చెప్పాడు 50 రోజులు కష్టం ఉంటుంది. ఆయన గుర్తు లేక ఊరికనే చెప్పలేదు, ప్రధానమంత్రి చెప్పారు 50 రోజులు కష్టం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ యొక్క యజ్ఞంలో భాగస్వాములు కావాలని చెప్పినటువంటి విషయాన్ని మనం చేస్తున్నాం. ఇంకొక విషయం చెప్తాను, ప్రజలకు సంబంధించి ఒక్క పైసా ఎక్కడ పోదు అధ్యక్ష. మీకు ఈరోజు చేతికి అందకపోవచ్చు, రైతులకు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు, ఇమ్మీడియట్గా అందకపోవచ్చు. కానీ డిసెంబర్ 31 తర్వాత తప్పకుండా ఈ సమస్య నుంచి అధిగమిస్తాం. 83-85% ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద కరెన్సీని రద్దు చేయడంతో ఇబ్బంది వచ్చిన వాస్తవమే.
కానీ మీ పైసా, ప్రజల పైసలు ఒక్క పైసా కూడా ఎక్కడ పోదు. ఏ బంగారం మీద కూడా ఎవరు చేయవేయరు. ఏ బంగారం మీద కూడా గతంలో ఉన్నటువంటి చట్టంలో మార్పు రాలేదు. అనేక రకాల తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వీటన్నిటిని కూడా మరి ఈ శాసనసభ ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఈ చర్చ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కొంత తాత్కాలికమైనటువంటి ఇబ్బందులే తప్ప శాశ్వతంగా వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, భావి తరాలకు కానీ, ఈ దేశానికి కానీ, రాజకీయ వ్యవస్థకు కానీ, ఈ దేశ అభివృద్ధి కానీ, వైద్య రంగానికి కానీ, వ్యవసాయ రంగానికి కానీ మేలు జరుగుతుందనే విషయాన్ని ఈరోజు మనం అందరం ప్రజలు అర్థం చేసుకొని ప్రధానమంత్రి చేసినటువంటి ఈ శాశ్వతమైనటువంటి అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయానికి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి. కానీ అనేక రకాల ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం జరిగినా కూడా మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా సహకరించడం లేదు. ప్రజలు శాంతియుతంగా తమ ఇబ్బందులను మరి ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష మొట్టమొదటిసారిగా అధ్యక్ష ఈ దేశంలో పేదవాడు నవ్వుతున్నాడు. ఎందుకంటే పేదవాడు నవ్వుతున్నాడు ఈరోజు ఈ దేశంలో మొదటిసారిగా. నల్ల కుబేర్లు, స్మగ్లర్స్ ఏడుస్తున్నారు అధ్యక్ష ఈ దేశంలో. ఈ యొక్క పెద్ద నోట్ల రద్దుతోటి నల్ల కుబేర్లు, స్మగ్లర్స్ వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు అధ్యక్ష. కాబట్టి దీన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. పేద మధ్యతరగతి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు తమ ఆదాయాన్ని ఆదా చేసుకున్నటువంటి అలవాటు కూడా దీని ద్వారా వస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఖర్చు చూసుకున్న అధ్యక్ష, ఈ శాసనసభలో ఉన్నటువంటి మనందరం కూడా మనము ఈ పెద్ద నోట్ల రద్దుకు ముందు మన ఖర్చు ఏ రకంగా ఉండేది, మన కుటుంబాలలో కానీ లేకపోతే ఇతరత్ర కానీ మన గ్రామాలలో కానీ, రద్దయిన తర్వాత ఏ రకంగా ఉందో, కాబట్టి ఆదా చేసుకున్నటువంటి అలా కూడా ప్రజలకు వస్తుంది. ఇది మేలు జరిగేటువంటి కార్యక్రమం. కాబట్టి నేను అన్ని వర్గాల ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం, దేశ హితం కోసం చేపట్టినటువంటి కార్యక్రమం, దేశానికి మంచి కోసం జరిగినటువంటి కార్యక్రమం, అవినీతి రహితమైనటువంటి, నల్ల డబ్బులు లేనటువంటి, మరి రానున్న రోజుల్లో అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు నడిపించేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి మరి ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిందా, ఈ కష్టాల నుంచి అధిగమించాల్సిందిగా ఈ శాసనసభ ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా తెలంగాణ ప్రజలు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటికి అండగా శాసనసభ్యులందరం కూడా మన కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటికి అండగా నిలబడి ఈ యొక్క ఇబ్బందుల నుంచి అధిగమించి దేశాన్ని ముందు రానున్న రోజుల్లో మంచి అభివృద్ధి దిశలో తీసుకెళ్లి, ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం అంటే కుంభకోణాల దేశము, భారతదేశంలో అవినీతి కుట్రలు జరుగుతాయి, అన్ని రకాలు జరుగుతాయి. వీటన్నిటి నుంచి బయటకు పడాలని నేను కిషన్ రెడ్డి గారు ప్లీజ్